కొన్ని రోజులుగా వర్షం వీరకుమ్ముడు కుమ్ముతుంది. గంటల తరబడి పడుతున్న ఈ వర్షం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. భారీ వర్షానికి కాలనీలు, ప్రధాన రహదారులు జలమయమవుతున్నాయి. దీంతో వాహనదారులతో పాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే 72 గంటలు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులతో సమన్వయం ఏర్పాట్లు చేశారు జిల్లా కలెక్టర్లు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు సెలవులను కూడా రద్దు చేసింది ప్రభుత్వం. దీంతో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలపై మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. గతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి వలన మొత్తం టోలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 3 రోజులు అంటే 72 గంటల పాటు భారీ వర్ష సూచన సూచించింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఇప్పుడు మనం 3 రోజులుగా అమీర్పేట్ సర్కిల్లో ఉన్నాము. అమీర్పేట్ సర్కిల్లో ఉన్నటువంటి ఈ యొక్క చిన్నపాటి వర్షానికి కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. మొత్తం టోలుగా అధికారులు మొత్తం టోలుగా కూడా అప్రమత్తం చేశారు. ఇటు అయితే మొత్తం టోలుగా కూడా సర్క్యులేషన్ కూడా జారీ అయింది. ట్రాఫిక్ పోలీసుల నుండి అనవసరంగా ఎవరు కూడా బయటికి రావద్దు, అవసరం ఉంటే తప్ప మొత్తం ఎవరు కూడా బయటికి రావద్దు అంటూ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఉద్యోగులు కూడా కొంతమంది ఉద్యోగులకు కూడా అయితే లీవ్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మనము అయితే ఈ యొక్క ఐటీ సెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ ఐటీ సెక్టర్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ఐటీ సెక్టర్లో ఉండేటటువంటి ప్రజలకు కూడా మొత్తం టోలుగా కూడా అయితే ఈ యొక్క ఆదేశాలు జారీ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం టోలుగా చూసుకుంటే ఇక్కడ మరి కాసేపట్లో కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మనం ఇక్కడ చూసుకుంటున్నాం. అయితే ఎలక్ట్రిక్ శాఖ ఆధ్వర్యంలో కూడా అధికారులు మొత్తం టోలుగా అన్ని డిపార్ట్మెంట్ అలాగే నిన్న ఏదైతే జరిగినటువంటి సీఎం అధ్యక్షతన జరిగినటువంటి మీటింగ్ ఆధారంగా మొత్తం టోలుగా చూసుకుంటే అయితే మొత్తం టోలుగా అయితే ఈ యొక్క అయితే ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ కూడా మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అయితే ఆ సీఎం నుండి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తం అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా విద్యుత్ శాఖ కూడా మెయిన్గా కాబట్టి ఏదంటే వర్షాలు వచ్చినప్పుడు కూడా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు వచ్చాయి. ఎలాంటి ఆదేశాలు వచ్చాయి? ముందుగా మా సిఎండి ముషరఫ్ సార్ నుంచి మొత్తం స్టేట్ వ్యాప్తంగా హై అలర్ట్ ఉందని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. అందులో భాగంగానే మా ఎస్సీ గారు, డి గారు కూడా ఇక్కడ ఈ సర్కిల్ వైజ్గా, డివిజన్ వైజ్గా అందరినీ అలర్ట్ చేశారు. ఈ ఒక 4-5 రోజులు ఫుల్ వర్షాలు ఉన్నాయి. కుంభవృష్టి వర్షం ఉంది కాబట్టి అందుకని అందరినీ అలర్ట్గా ఉండాలి, డ్యూటీలకు అందరికి రమ్మని చెప్పారు. ఎవరి ఏరియాలో వాళ్ళను ఫుల్ అలర్ట్గా ఉండి ఎక్కడ ఏ అప్రమత్తమైన కరెంటు ప్రాబ్లం వస్తే అందరినీ అలర్ట్గా ఉండి ఎవరికి ఇంటరప్షన్ లేకుండా చూడాలని ఆదేశాలు వచ్చినాయి. అందులో మా అమీర్పేట సెక్షన్ నుంచి మేము ఇక్కడ వచ్చి ఉన్నాము రెడీగా. ఒక 2-3 రోజుల వరకు ఎంత వర్షం వచ్చినా ఏం వచ్చినా అలర్ట్గా ఉండమని చెప్పారు. అలాగా ఆదేశాల ప్రకారంగా వచ్చి ఉన్నాము. అదే అందులో భాగంగానే ఈ 2 రోజుల వరకు మేము అందరం ఫుల్ జాగ్రత్తగా వహించాలని కోరుతున్నాం. అయితే మొత్తం వర్షం పడ్డదంటే ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ అవుతుంటుంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని పబ్లిక్ మీరు చూసారు? ముందస్తుగా మాత్రం మా సిఎండి గారు, టీజీ హాస్పిటల్ సిఎండి గారు ముషరఫ్ సార్ గారు 24/7 అవైలబుల్ ఉండాలని ఆదేశాలు వచ్చాయి మాకు. ఈ 3-4 డేస్ అలర్ట్గా మాకు 24 షిఫ్టుల వైజ్గా 2-3 ఒక్కొక్క బ్యాచ్గా డివైడ్ చేసుకుంటూ 24/7గా మనం ఎనీ టైం కరెంట్ ఎక్కడ ఏ పీరియడ్ ట్రిప్ అయినా కానీ ఏ లైన్లు అయినా కానీ అందుబాటులో కన్జ్యూమర్కి అవైలబుల్లో ఎవరి ఏరియాలో వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఉంటూ 24/7గా ఎనీ ఇంటరప్షన్ అంతరాయం కరెంటు కాకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మాకు ఈ 4-5 రోజులు ఇన్స్ట్రక్షన్ గట్టిగా ఉన్నారు. అందరూ బ్యాచ్ల వారీగా మేము ఉండి ఎక్కడ ఉన్న ఏమైనా చిన్న లోటుబాటులు ఉన్నా కానీ అవి సరి చేసుకుంటూ లైన్లు కానీ లూజ్ ఉన్నా కానీ ఏవి కానీ ఎలాంటి అంతరాయం కాకుండా మా డివిజన్కి వెళ్ళి ఇక్కడ ఇది బంజారాహిల్స్ డివిజన్ సర్కిల్ వస్తుంది. డివిజన్ హనుమంత్ రెడ్డి సార్ గారు, డి గారు మాకు, ఏడి గారు బాలకృష్ణ సార్ గారు, ఏఈ మన సాంబశివరావు గారు మాకు, మేము ఇక్కడ ఏరియా లైన్మెన్ మధుకర్ రెడ్డి, నారాయణ గారు, మా స్టాఫ్ ఆర్టిసన్లు సతీష్ గారు, మన శ్రీధర్ గారు, వీళ్ళందరము ఎనీ టైం ఎనీ చీమ చిట్టుకుమన్నా అన్నట్టుగా మేము 24/7గా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా కరెంట్ షాక్, విద్యుత్ షాక్ ఎలాంటి ఇబ్బందులు తగలకుండా మేము నిరంతర విద్యుత్తును కొనసాగిస్తూ ఉంటున్నాము. ఎలాంటి మెయిన్గా చూసుకుంటే అయితే ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్లకు లీవ్లు కూడా క్యాన్సిల్ చేసిన నేపథ్యం ఉంది కాబట్టి ప్రజలకు కూడా మీరు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ దగ్గర ముట్టుకోవద్దు. యాక్చువల్ అంటే ముట్టుకోవద్దు, ప్లస్ స్తంభాలు ముట్టుకోవద్దు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా వర్షం పడ్డప్పుడు లైన్లో ముట్టుకోవద్దు, స్తంభాలు ముట్టుకోవద్దు. ఎందుకంటే యాక్చువల్ ఏంటంటే షాక్ వల్ల. ఎందుకంటే ఇప్పుడు ఎర్తింగ్ వల్ల చిన్నపిల్లలకు కింద పడుతూ చనిపోతారు చాలామంది. ఇప్పుడు చూసాం చాలామంది
మాకేంటంటే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మాకు బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే మాకు ఉన్నాయి, ఎర్తులు ఉంటాయి, ఎర్తురాళ్ళు ఉంటాయి, గ్లౌజులు ఉంటాయి. కానీ పిల్లలకి ఉండవు కదా, బయట పోయేటోళ్ళకు ఉండదు కదా అని చెప్పి. అయితే మీకు కామన్గా ఎలాంటి కంప్లైంట్స్ వస్తుంటాయి, మీరు ఏ విధంగా అలర్ట్ అవుతారు, ఎన్ని నిమిషాల్లో అక్కడ చేరుకోవాలని మీకు ఆదేశాలు ఉన్నాయి? కామన్గా జనరల్ కంప్లైంట్స్ వస్తుంటాయి, 1912 కంట్రోల్ రూమ్కి వస్తాయి. మళ్ళీ మా సెక్షన్ ఆఫీసులో కూడా ఏ సెక్షన్కి ఆ సెక్షన్ కంప్లైంట్ వస్తుంటాయి. ఆ వచ్చినప్పుడు ఏమైందంటే ఇమ్మీడియట్లీ వెళ్ళి రెక్టిఫై చేయాలని చెప్పి ఆదేశాలు ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్లో కానీ 15 మినిట్స్లో ఆ స్పాట్కి వెళ్ళేసి ఏమి ప్రాబ్లం ఉందో, స్ట్రీట్ లైట్ అయితేనేమి, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్స్ అయితేనేమి, వైర్ తెగితేనేమి, ఇలాంటివన్నీ చూసి మేము అలర్ట్గా పనిచేసేందుకు రెడీగా ఉంటాము. అందులో ప్రజలు కూడా చెప్పేది ముఖ్యంగా ఏంటంటే ట్రాన్స్ఫర్ల దగ్గర కానీ, ఇనుప పోల్ల దగ్గర కానీ, ఐరన్ పోల్ల దగ్గర జాగ్రత్తగా దూరం నుంచి వెళ్ళాలి. ఎందుకంటే కరెంటు లైన్ తెగిపోయి మనకు వాటర్లో పడినప్పుడు షార్ట్ తగులుతుంటే ఎవరికి అర్థం కాదు వాళ్ళకు. అందుకని ఆ ఎలక్ట్రికల్ పోల్లకు దగ్గర కానీ, ట్రాన్స్ఫర్ల దగ్గర కానీ దూరంగా వెళ్ళాలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున మేము కోరుతున్నాము. అయితే మనం చూసుకుంటున్నాము, నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు మొత్తం టోల్గా కూడా. అయితే ఈ ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో మొత్తం టోల్గా కూడా ఇటు ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ మొత్తం టోల్గా కూడా ఎప్పటికప్పుడు 24 గంటల పాటు అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళకు సెలవులను కూడా క్యాన్సిల్ చేశారంటూ కూడా మనతో పాటు చెప్తూ ఉన్న నేపథ్యంలో ప్రజలకు కూడా కొద్దిగా అప్రమత్తలను జారీ చేస్తున్నారు. ఎలాంటి అయితే సంఘటనలు జరగకుండా చూసుకోవాలి, అయితే పోల్స్ దగ్గర కూడా వెళ్ళకూడదు అంటూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితులను మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనం టోటల్గా చూసుకుంటే ఆ ట్రాఫిక్ జామ్ కూడా భారీగా వర్షాల కారణంగా భారీగా ఆ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతూ ఉంది, మనం చూసుకుంటుంటాం. అయితే మొత్తం ఎక్కడ చూసినా కానీ చిన్నపాటి వర్షం వచ్చినా కానీ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ అయిన నేపథ్యంలో ఇటు మెయిన్గా చూసుకుంటే ఆ ట్రాఫిక్ సమస్య కూడా ఉంటుంది. కాబట్టి మనతో పాటు అయితే ఆ ట్రాఫిక్ అధికారులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే మొత్తం టోల్గా ఈ దాంట్లో మొత్తం టోల్గా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తున్నాయి. అయితే చూసుకుంటే కనుక మనం టోల్గా అయితే భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి సార్ చెప్పండి, హైదరాబాద్లో వర్షం వచ్చిందంటే చిన్నగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి అయితే ట్రాఫిక్ కంట్రోల్ చేసే దిశగా అన్ని డిపార్ట్మెంట్లు అయితే వర్క్ చేస్తూ ఉన్నాయి. అయితే హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడ్డా కూడా మొత్తం టోల్గా కూడా ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం చూసుకుంటున్నాం. అయితే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంటుంది. అయితే 24 గంటల పాటు ఇటు ట్రాఫిక్ కానీ, ఇటు విద్యుత్ శాఖ కానీ, ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు కానీ మొత్తం స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ అయిన నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మొత్తం టోల్గా అలర్ట్గా ఉన్నారు. మొత్తం 72 గంటల పాటు భారీ వర్షం ఉన్న కారణంగా అన్ని శాఖలకు చెందిన అధికారులను కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఆ విధంగా మొత్తం టోల్గా కూడా విద్యుత్ శాఖ కానీ మొత్తం టోల్గా అందరూ కూడా అయితే అప్రమత్తం అయ్యారంటూ కూడా తెలుస్తున్నారు.